పూర్తిగా చంద్రముఖిలా మారిన మా తమ్ముడు. సో హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? మా వినాయక చవితి మొత్తంలో బ్యాక్ ఎండ్ కష్టాలన్నీ ఒక వీడియో చేద్దామని చెప్పి తీసాము. ఎందుకో అప్లోడ్ చేద్దామనిపించి ఈరోజు ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో వినాయకుడి పందిరికైతే ప్లేస్ చాలా బాగా కుదిరింది. పెద్దగా పట్ట వేసేసి చాలా మంచిగా పందిరి వేసుకున్నారు. సో మొత్తం కింద అయితే ఎక్కడవక్కడ ఇంకా యాజ్ యూజువల్ తెలిసిందే కదా బ్యాక్ ఎండ్ కష్టాలు. మన వాళ్ళు అయితే ఇది నేను వినాయక చవితికి 2 రోజులు ఉందనంగా తీసిన వీడియో. అప్పటికి ఇంకా అక్కడక్కడ అలానే ఉన్నాయి. సో మొత్తం నేను క్యాప్చర్ చేయలేకపోయాను, చెప్పాను కదా వర్క్ అది ఇది అని చెప్పేసి. ఇంకా మా వాళ్ళు బిజీ ఉండడం వల్ల వాళ్ళు తీయలేకపోయారు పెద్దగా వీడియోస్. ఏమేం చేస్తున్నారు ఏంటి ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పేసి చిన్న క్లిప్స్ తీసాను అంతే. వాళ్ళు మాత్రం భారీగా కష్టపడుతూ ఉన్నారు ఈ చిన్న గుహ వేయడానికి. అండ్ దానికి సున్నం కొడుతున్నారు కదా, ఇంకా చాలా అంటే దీనికి పని ఎక్కువ ఉంటుంది. ఇంకా మా వాళ్ళు కష్టమైన థీమ్, మనకి ఏది ఈజీగా వద్దని చెప్పేసి అన్ని కష్టమైన థీమ్ సెలెక్ట్ చేసుకుంటారు మా వాళ్ళు. సో దానికోసం ఇలా కష్టపడుతూ ఉన్నారు. ఓకే అన్నిటికీ వినాయకుడి కోసమే కదా మనము ఇయర్ మొత్తంలో ఏ పని చెప్పినా చేయకపోయినా వాళ్ళు వినాయక చవితి అంటే అందరూ ఎక్కడున్న వాళ్ళంతా కలిసి కట్టుగా మొత్తం వర్క్ అనేది స్ప్రెడ్ చేసుకొని మరీ చేసుకుంటారు. అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి అందులో కాంప్రమైజే కారు. ఒకరు సిమెంటు ఒకరు సున్నము. అసలు చేతులు నిజంగా చాలా అంటే చాలా ఇదిగా ఉన్నాయి. చూస్తే నాకే ఎలాగ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మన లీకేజ్ కష్టాలు సరిగా ఫిల్అప్ చేసినట్లేదు. ఇంకా అటువైపు ఇటువైపు కూడా వస్తున్నాయి వాటర్. ఇంకా మన వాళ్ళు సెట్ చేయాల్సి ఉంటుంది. సో మా వాళ్ళు ఏంటంటే అంటే తెలుసు కదా, ఇంకా పెద్దవాళ్ళు బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ముందర కనిపిస్తున్నలో కాదు, చాలామంది ఉన్నారు. నేనైతే వాళ్ళందరూ ఉన్నప్పుడు నా వీడియోస్ పెద్దగా వెళ్ళి తీయలేకపోయాను. బట్ మళ్ళీ ఇంకా 2 days ఉందనగా అప్పుడు వెళ్ళి ఇవన్నీ తీసుకున్నవి నేను. కానీ చాలామంది ఉన్నారండి దీంట్లో. జస్ట్ కొంతమంది మాత్రమే కనిపిస్తా అన్నారు. మీరు తిట్టుకోకుండా పని చేస్తేనే ఆశ్చర్యం. ఇక్కడ ఇవన్నీ ఫస్ట్ చేస్తున్నప్పుడైతే మాకు కూడా అర్థం కాలేదు అసలు ఏం చేస్తున్నారు ఏంటి, ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్. లైక్ ఓకే అంతమంది కలిసి చేస్తున్నారు, వాళ్ళ మైండ్లో ఒకటి ఉంది, ఎలా అవుట్పుట్ వస్తుంది, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకి అండ్ మనకి పెద్దవాళ్ళకి. ఓకే వీళ్ళకి ఇచ్చాం, వీళ్ళు ఎలా చేస్తున్నారని వాళ్ళకి ఒక సైడ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు అర్థమై ఉంటుంది కదా, ఇదన్నమాట వాటర్ రావడం కొండల్లో నుండి వస్తుంది అనమాట. సో మన వినాయకుడు ఆయన నిధిలో కూర్చొని ఉంటే మొత్తం మనం ఇంకా ఆయన ఆస్థానంని రెడీ చేస్తున్నట్టే ఉంది ఇక్కడ మొత్తం కూడాను. బట్ ఈసారి చాలా ఎక్కువ కష్టపడ్డారు అనిపించింది మా వాళ్ళైతే. తోనే లింగం ఏదో సెట్ చేస్తున్నారు మా వాళ్ళు. అది అయిన తర్వాతే అర్థమవుతుంది మాకు కూడా అవుట్పుట్ ఎలా వస్తుంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ మొత్తం ఆ ఫౌంటైన్కి అన్నిటికీ చాలా నిజంగా ఆయనకి డెకరేషన్ చేసేటప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంటుంది. మా వాళ్ళు ఏదేదో ఆకులు అలములు తీగలు వేర్లు ఊడలు అన్నీ తెచ్చివేసేసారు. సో అలా చూస్తా ఉన్నాం సరదాగా. ఇంకా వినాయకుడు అంటే ఆ మాత్రం సరదా ఉంటుంది కదా. లింగం దగ్గర కూర్చొని మీటింగ్ వేసుకోండి. సో చెప్పినట్టు ఇది చేసేటప్పుడు మనకి ఏం అర్థం కాదు, లాస్ట్లోనే తెలుస్తుంది. పిల్లలతో సహా ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. చాలా మంచిగా ఉన్నింది చూస్తూ ఉంటే. వాళ్ళకి సరదా టైం ఏమో ఆడుకుంటున్నారు అలా వాటర్తో. ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది ఆల్మోస్ట్ అంతా వినాయక చవితికి డెకరేషన్స్ ఇవన్నీ చేసిన వాళ్ళే ఉంటారు కదా. సో అక్కడ ఏంటంటే మొత్తము అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు ఒక క్లిప్ యాడ్ చేస్తాను. మన వినాయకుడిని కూడా నేను మళ్ళీ ఒక లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి దాంట్లోనూ కొంచెం అబ్బాయిలు ఏంటంటే పెద్దగా ఏవో పట్టించుకోరు కదా, అలాంటి వాళ్ళు ఈ వినాయక చవితికి ప్రతి పని షేర్ చేసుకుంటూ చాలా డెడికేటెడ్గా ఇలానే చేయాలి అలానే చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఆ అవుట్పుట్ని తెప్పిస్తున్నారు చూడండి. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింటుంది కదా, సో అదన్నమాట. మన వాళ్ళు వినాయకుడిని, మా అదృష్టమేమో పాలకంబం నాటిన రోజు వానే, వినాయకుడిని తెచ్చిన రోజు వానే. అప్పుడు మొదలు అసలు వానే ఆగలేదు. ఇంకా పండగ రోజు కూడా పడింది. అది ఇంకా హ్యాపీ అయిపోయింది అందరికీ. సో వినాయకుడిని బెంగళూరులో ఆర్డర్ ఇచ్చారు. సో అక్కడ నుండి తీసుకొస్తా అన్నారు. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే
మేము ఈసారి బంకమట్టి వినాయకుడిని, పెద్ద వినాయకుడిని తెస్తున్నాము. పొల్యూషన్ లేకుండా ఎకో ఫ్రెండ్లీగా బంకమట్టి వినాయకుడిని తేవడం అనేది ఈసారి మా వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మాకు కూడా వినాయకుడు వస్తున్నంతసేపు కూడా నాకైతే తెలియదు, నేను పెద్దగా ఇన్వాల్వ్ కూడా కాలేదు. సో మన వాళ్ళంతా ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు, మీరు కూడా సపోర్ట్ చేయాలండి మనల్ని. సో ఈ ఫేసెస్ ఏంటంటే మా వినాయకుడు వచ్చిన ఆనందము. సో వినాయకుడిని దించడం కానీ ఆయన రిలేటెడ్ వర్డ్స్ కానీ అంత సామాన్యంగా అయితే జరిగిపోవు. ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఆయన దిగి ఆయన నిధిలో కూర్చునే వరకు కూడా అందరికీ టెన్షనే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఈ క్లిప్స్ అంతా ఎందుకు యాడ్ చేశానంటే మా వినాయకుడిని తీసుకురావడం అని చెప్పేసి మాకు ఒక మెమరీగా ఉంటుంది. చాలామంది చూడ్డానికి వచ్చారు. ఆయన్ని అంత ఈజీగా అయితే మనం తీసుకురాలేమండి. ఆయన అనుగ్రహం లేనిదే ఏది జరగదు. అది సో ఆయనకి ఎవరెవరి చేయి పడాలని ఉంటుందో ఖచ్చితంగా అందరినీ రప్పించుకుంటాడు ఆ టైంకి. సో మా వినాయకుడు అయితే వచ్చేసారండి. ఒక 10 రోజుల ముందుగా జరిగిందనమాట ఇది. మా వాళ్ళకి ఆనందం పట్టలేకపోతున్నాం. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ అప్పటి వరకు వాళ్ళు పడిన కష్టం కానీ దాని గురించి పడిన టెన్షన్స్ ఇవన్నీ నిజంగా మర్చిపోయారు. చాలా చిన్న పిల్లల లెక్క ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే నేను ఈ వీడియోస్ కూడా నేను డిలీట్ చేయలేదు, అలానే పెట్టేసాను. లక్కీ డ్రా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో లక్కీ డ్రా వచ్చేసి 5 గ్రామ్స్ గణేష్ చందాలు వసూలు చేసే బ్యాచ్ ఇప్పుడు ప్రస్తుతానికి క్యాషియర్స్ రా మీరు. లిమిటెడ్ టోకన్స్ మన దగ్గర 1000 ఉన్నాయి. సో ప్రతి ఒక్క భక్తులు అందులో పార్టిసిపేట్ గా కోరుకుంటున్నాం. మీరు ఎంట్రీ చూసుకోవాలంటే ముందరున్న యూత్ కూర్చోన్నారు. సో అక్కడ వెళ్ళి మీ నేమ్ ఇచ్చేస్తే చాలు. అండ్ ఒక విజ్ఞప్తి, మన ఎంపీఆర్ వాళ్ళు ఒక లక్కీ డ్రా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో లక్కీ డ్రా ఫస్ట్ ప్రైజ్ వచ్చి సిల్వర్ ఫ్రేమ్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 10 గ్రామ్స్ లక్ష్మీదేవి కాయిన్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 5 గ్రామ్స్ గణేష్ డాలర్. సో ఎంట్రీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ 30 రూపీస్. ఒక మంచి బహుమతి గెలుచుకోవచ్చుగా కోరుకుంటున్నాం. మీరు ఎంట్రీ చేసుకోవాలంటే ముందరున్న ఒక యూత్ కూర్చోన్నారు. సో అక్కడ వెళ్ళి మీ నేమ్ ఇచ్చేస్తే చాలు. అండ్ మూడు సీట్లు కదా, ఒకటి తన్వికు, ఒకటి ఆ పాప, ఇంకోటి ఎవరు. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.